వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యసభలో ఆన్ రికార్డులో అలాంటి మాటలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో జరగబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ ఇస్తుందంటున్న కాల్వ సుజాతతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో ఎంపీ సాయిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో కూలిపోబోతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద ఆమె కంప్లైంట్ చేశారు. ఏ అంశాల మీద ఫిర్యాదు చేశారు అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాల్వ సుజాత ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, విజయసాయిరెడ్డి ఇటు రాజ్యసభ వేదికగా మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో కూలిపోబోతుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు? నేను అడుగుతున్నాను విజయసాయిరెడ్డి గారికి, దీని వెనకాల కుట్ర ఏంటి అని అడుగుతున్నా. మీరు కేసీఆర్ కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఇది కూలిపోయే ప్రభుత్వం కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బలంగా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఇలాంటివి జరగవు. 5 ఏళ్లు పూర్తిగా మేము పరిపాలన చేస్తాము, ఆ తర్వాత కూడా ఇంకో 10 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ వద్దు అనుకునే, కేసీఆర్ అఘాయిత్యాలు తట్టుకోలేకనే, కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాలు తట్టుకోలేకనే తెలంగాణ ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఈ మ్యాండేట్ని అఘోరపరిచే అధికారం కానీ హక్కు కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఎవరికి కూడా లేదు. ఇది ఆన్ రికార్డ్లో మరి ఈరోజు సభా సాక్షిగా స్పీకర్ గారు వింటున్నారు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పార్లమెంటు దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు? ఇమీడియట్గా ఆయనను సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయించాలి. ఎందుకు జరగలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి మాకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలకు మేము తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటే నేను విజయసాయిరెడ్డి మాత్రమే కాదు, బీఆర్ఎస్ నేతలు కూడా పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. అంటే ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా రెండు పార్టీలు కలిపి? నేను ఒకటండి, చిల్లర మాటలకి నేను సమాధానం చెప్పను, నాకు అవసరం లేదు. వాళ్ళకి ఇంకోటి ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు దింపినాక 2 నెలలు అయితే 2 నెలలకే వీళ్ళు ఇంత రకంగా తహతలాడిపోతున్నారు. ప్రతిపక్షంలో కూర్చొని అల్లాడిపోతున్నటువంటి వీళ్ళకి నేను వాళ్ళ గురించి చిల్లర మూకల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆన్ రికార్డ్ ఒక పార్లమెంటు సభ్యుడు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అనేది మా క్వశ్చన్. ఇక్కడ కేసీఆర్ కుట్ర, దాంతో కలిపి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చినటువంటి మాటలు ఇవి పార్లమెంట్లో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇవి మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అసలు పరిపాలన చేత కాకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల అతిపెద్ద బాధిత రాష్ట్రంగా ఏపీ నిలిచిపోయిందంటూ కూడా వ్యాఖ్యానించారు. ఏం చెప్తారు? అతిపెద్ద పాలన అంటే నేనేం చెప్పలేను. నేను ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు, దాని గురించి మాట్లాడాను. నాకు కావాల్సింది నేను డివేట్ చెయ్యదలుచుకోలేదు. ఈ సబ్జెక్టు నేను ఓన్లీ ప్రజల ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నా, ప్రజలకి నేను సమాధానం చెప్పాలి అంటున్నా. వీళ్ళందరినీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తే తెలంగాణలో ఏ విధంగా తరిమి కొడతారు అనేది ముఖ్యం. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇలాంటి మాటలు మన పక్క రాష్ట్రం నుంచి పోయి పార్లమెంట్లో కూర్చొని మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేద్దామా? మీరందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. ఎవరి దగ్గర నుంచో లాక్కున్న ప్రభుత్వం కాదు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో ఈరోజు 2 నెలల నుంచి సుపరిపాలనగా పరిపాలన చేస్తున్నాం. గతంలో 55 ఏళ్ళు పరిపాలన చేసినాం. మాకు ఎలాంటివి కూడా అలా ఒకవేళ మేము అలాంటి వాళ్ళమే అయితే 138 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్కు ఉండదు. మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 10 ఏళ్లలో ఒక్కొక్కసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. 10 ఏళ్లకోసారి ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ కుప్పగూలుతూ ఉంటాయి. ఈరోజు విజయసాయిరెడ్డి మాటలు కావవి, కేసీఆర్ మాటలు పార్లమెంట్లో మాట్లాడాడు అనేదే అందరికీ వస్తున్నటువంటి అనుమానము. దయచేసి ఇది గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజల్ని, యావత్ తెలంగాణ ప్రజల్ని నేను విన్నవించుకుంటున్నా. ఇలాంటి అలజడులు సృష్టించడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అలజడులకి భయపడదు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజల పక్షాన పనిచేసి న్యాయమైన పరిపాలన చేస్తుంది. మీరు దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆశీర్వాదం మా వెనకాల ఉన్నన్నాళ్ళు ఇలాంటి మూకలు ఎవరు ఎన్ని మంది వచ్చినా కూడా నేను బూతు పదాలు మాత్రం నేను వాడదలుచుకోలేదు. కేవలం నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రభుత్వాన్ని మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టైనా మా ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చెయ్యరు. లక్షల కోట్ల వ్యవహారం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద సమగ్ర దర్యాప్తు జరపాలి, మరోవైపు సిబిఐకి కూడా ఈ కేసు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఓవర్ టు స్టూడియో.